డే స్టూడెంట్స్, టీఎస్ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నవి. సో దానికి కాను మొన్న జరిగిన పబ్లిక్ ఎగ్జామినేషన్లో 1B చాలామంది ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు నేను వాళ్ళ కోసం జస్ట్ ఒక 10 క్వశ్చన్సే ఇచ్చాను. ఈ 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు 50 మార్క్స్ తగ్గుతాయి. నన్ను అడగండి. అంత డ్యామ్ షూర్ అయినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ మీరు తరువుగా ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్ ఫేస్ చేసి 100% సక్సెస్ అవ్వాలని చెప్పేసి కీ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి సర్కంసెంటర్ 1, 3, -3, 5 అండ్ 5, -1 సర్కంసెంటర్ కనుక్కోండి. క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఆపోసెంటర్ వచ్చేసి x + y + 10 = 0 అండ్ x - 5 - 2 = 0 అండ్ 2x - 5 - 7 = 0 సర్కంసెంటర్ చేసుకోండి. అలాగే ఇమేజ్ థియరం అండ్ రూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరమ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. పక్కాగా వీటి నుంచి 7 మార్క్స్ వచ్చినట్టే మీకు. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో నుంచి cos θ = a + b √a - b² + 4h² క్వశ్చన్. n² √h² - ab a² - 2hLM + bl² క్వశ్చన్, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ క్వశ్చన్. అలాగే mod of a alpha square + 2h alpha beta + b beta square by √a - b² + 4h² ఈ క్వశ్చన్ నేర్చుకోండి. పక్కాగా ఇది మీకు హోమోజీనియస్ క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోండి పేర్ ఆఫ్ స్ట్రైట్లో నుంచి. నెక్స్ట్ నాన్ హోమోజీనియస్లో నుంచి parallel distance question ఉంటుంది. 2 × √g² - ac by a of a plus b or 2 × √f² - bc by b of a plus b. అలాగే abc + 2mgh - f² - bg² - h² క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇది నాన్ హోమోజీనియస్లో నుంచి. నెక్స్ట్ ఇక్కడ మీకు హోమోజీనియస్ చేయడం అలాగా అలా చూసుకుంటే 2x² - 2x² + 3y² + 2x - 1 = 0 and x + 2y = k క్వశ్చన్. ఎక్సైజ్ 4cలో ఉన్న క్వశ్చన్స్ ఇది ఎక్సైజ్ 4bలో ఉన్న క్వశ్చన్స్. x² - xy + y² + 3x + 3y - 2 = 0 and x - 5 - √2 = 0 గ్యారంటీ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ డిఆర్స్ అండ్ డిసిస్లో l + m + n = 0 అండ్ l² + m² - n² = 0 ఫైండ్ యాంగిల్ క్వశ్చన్ నేర్చుకోండి. నెక్స్ట్ ఫైండ్ డైరెక్షన్ కొసైన్స్ మీద ఈ క్వశ్చన్ నేర్చుకోండి. l - 5m + 3n = 0 అండ్ 7l² + 5m² - 3n² = 0 డైరెక్షన్ కొసైన్స్ కనుక క్వశ్చన్ కనుక్కోండి. అలాగే డయాగ్నల్స్ ఆఫ్ ఎనీ 2 డయాగ్నల్స్ ఆఫ్ క్యూబ్ cos θ = 1/3 క్వశ్చన్ నేర్చుకోండి. ఇవి సరిపోతాయి మీకు ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో నుంచి. నెక్స్ట్ డిఆర్స్ అండ్ డిఎస్లో నుంచి. నెక్స్ట్ డెరివేషన్లో నుంచి 1 √1 - x² + √1 - y² = a of x - y. Show that y' = √1 - y² by 1 - x² and y = tan inverse of √1 + x² + √1 - y² 1 - x² by √1 + x² minus √1. I have to find the derivative question. Next y = x power tan x plus sin x whole power cos x and provide as question. Y = x into √a² plus x² plus a² into log of x plus √a² plus x² y dash కనుక్కునే క్వశ్చన్. ఈ తరువాత ప్రాక్టీస్ చేసుకోండి. టాంజెంట్ అండ్ నార్మల్ నుంచి x power 2/3 plus y power 2/3 = a power 2/3 and x power m plus y power n = a power m plus n క్వశ్చన్. √x plus √y = √a క్వశ్చన్. ఈ 3 నేర్చుకుంటే ఒక 2 మార్కులు పక్కా వచ్చేస్తాయి. అండ్ మ్యాక్సిమం మినిమం నుంచి అంటే సిలిండర్ క్వశ్చన్ ఉంది కదా √2r అని సోల్వ్ చేసే క్వశ్చన్. అండ్ విండో క్వశ్చన్ ఒకటి 30 × 80 అదొకటి. అండ్ వై క్వశ్చన్ ఒకటి నేర్చుకోండి. 50+ మార్క్స్ మీ సొంతం అయ్యేది. అట్ ద సేమ్ టైం లోకస్ 4 మార్క్స్ చాప్టర్ నేర్చుకోండి. చేంజ్ ఆఫ్ యాక్సిస్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్ చేసుకోండి. మీకు 60 మార్క్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది మీ స్కోరు. అంటే 22 మార్క్స్ క్వశ్చన్స్ ఎట్లా కొన్ని కవర్ అయితే కానీ చెప్తాను నేను. ఇవన్నీ క్వశ్చన్స్ తర్వాత ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ కీ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.